అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు పిఆర్సీ ఇవ్వండి. సో ఇక్కడ ప్రభుత్వానికి టీఎన్జీఓ వినతిపత్రం అందించడం జరిగింది. సో ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలను వెంటనే రిలీజ్ చేయాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని కోరడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బిల్లులను కూడా క్లియర్ చేయాలని, ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారానే బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. బుధవారం నాంపల్లిలోని యూనియన్ ఆఫీస్లో టీఎన్జీఓ ఈసీ మీటింగ్ అయితే జరిగిందండి. దీనికి 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, హైదరాబాద్ సిటీ కేంద్ర సంఘం నేతలు అటెండ్ అయ్యి ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలు కూడా చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని మాట్లాడుతూ, రెండో పీఆర్సీ కమిషన్ చైర్మన్, మెంబర్లు ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ రిపోర్టును తెప్పించుకుని ధరల పెరుగుదల ఆధారంగా 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈహెచ్ఎస్ అమలు కాక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారని, వెంటనే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలకు క్యాడర్ స్ట్రెంత్ ప్రకటించాలని, ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ను రద్దు చేయాలన్నారు. ఇక సిపిఎస్ రద్దు, 317 జీవో సవరణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, కారుణ్య నియామకాలు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. మీటింగ్లో నేతలు రామినేని శ్రీనివాసరావు తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగిందండి. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ, పిఆర్సీ బకాయిలు అయితే రిలీజ్ చేయాలి. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.